హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా. నేను మీ బీవీఆర్ రావుని. మనం చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు కూడా ఆసుపత్రులకు పరుగులు తీస్తుంటాం. సమస్య ఉన్నప్పుడు వైద్యులను సంప్రదించడం మంచిదే. అయితే ప్రతి చిన్న విషయానికి మందులు వాడటం అంత మంచిది కాదనే విషయాన్ని మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలి. తరాలుగా వస్తున్న కొన్ని సంప్రదాయ చిట్కాలు పాటించి చిన్న చితక సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ఔషధాల వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్ నుంచి మనం ఈజీగా తప్పించుకోవచ్చు. నోటి దుర్వాసన, చిగుళ్ళ సమస్యలు చాలామందికి ఎదురవుతూ ఉంటాయి. ఎన్ని రకాల పేస్టులు వాడినా సమస్య పరిష్కారం కాదు. ప్రతిరోజు 4-5 పుదీనా ఆకులు తినటం వల్ల ఈ ఇబ్బంది నుంచి బయటపడవచ్చు. 2-3 రకాల మందులు వేసుకున్న పడిశం ఒక పట్టాన లొంగదు. అలాంటప్పుడు మిరియాల చారు బేషుగ్గా పనిచేస్తుంది. పాలలో మిరియాల పొడి వేసుకొని తాగినా గుణం కనిపిస్తుంది. అంతేకాదు, ఆహారంలో మిరియాల పొడి తీసుకోవడం అలవాటు చేసుకుంటే రక్తంలో కొలెస్ట్రాల్ తగ్గుతుంది. నాళాల్లో రక్తం గడ్డకట్టే సమస్య కూడా దూరం అవుతుంది. రక్తపోటు సమస్యకు సరైన వైద్యం తీసుకోవాలి. బీపీ నియంత్రణలో ఉండాలంటే మునగాకు పొడి తరచూ తీసుకోవడం మంచిది. ప్రతిరోజు చిటికెడు మునగాకు పొడి తీసుకుంటే బీపీ కంట్రోల్లో ఉంటుంది. రక్తహీనత సమస్యకు కూడా ఒక మంచి మార్గం ఉంది, తేనె. ఇది చక్కని పరిష్కారం. చక్కెర వినియోగాన్ని తగ్గించి టీ, కాఫీ, ఇతర ఆహార పదార్థాల్లో తేనెను ఉపయోగిస్తే రక్తహీనత నుంచి బయటపడవచ్చు. రక్తనాళాలు మందంగా ఉండి సమస్యలను ఎదుర్కొనే వాళ్ళు బీట్రూట్ రసాన్ని రోజు తాగితే మంచిది. అప్పుడు రక్త ప్రసరణ మెరుగవుతుంది, గుండె సమస్యలు కూడా దరిచేరవు. సో పెద్దలు మనకిచ్చిన అద్భుతమైన ఔషధాలు ఇవి. వీటిని మనం పక్కన పెడుతున్నాం. సో వీటన్నిటిని ప్రతిరోజు వినియోగించండి. మన వంటింట్లోనే దొరుకుతాయి అన్నీ కదా. సో ఒకసారి ఆలోచించండి మిత్రులారా. థ్యాంక్ యూ.